చాలా మంది భారతీయులు గాడ్ కంటే కూడా గాడ్ మెన్ ఎక్కువ నమ్ముతారు. అంటే దేవుడు రిప్రజెంటేటివ్స్ అని, దైవాంశ సంభూతులని కొంతమంది ప్రత్యేకంగా నమ్ముతారు. మనం చూస్తే పంజాబ్, హర్యానా బోర్డర్‌లో ఒకప్పుడు ఒకాయన ఒక వెలుగు వెలిగిపోయాడు. రామ్ రహీమ్ సింగ్ అని చెప్పి ఆయన్నే డేరా బాబా అంటాం. ఆయన ఆల్మోస్ట్ ప్యారలల్ వ్యవస్థని నడిపించాడనమాట. ఆయన ఆయన ప్రాంతంలో ప్యారలల్ కరెన్సీ కూడా ఉండేదంట అప్పట్లో. తర్వాత అసారాం బాపు ఈయన చాలా సెక్షువల్ అసాల్ట్స్ ఇవన్నీ కూడా చేశాడనమాట. ఆ తర్వాత మనం గమనిస్తే నిత్యానంద ఆయన ప్రత్యేకంగా ఒక చిన్న ఐలాండ్ కొనుక్కుని దానికి కైలాస అని పేరు పెట్టుకున్నాడనమాట. ఇలా ఈ గాడ్ మెన్ చేసే లీలలు ఒకటా రెండా అనేక ఉన్నాయి. రీసెంట్‌గా మరొక అంశం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో ఉన్న శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ దీనిలో సెల్ఫ్ స్టైల్డ్ గాడ్ మెన్ స్వామి చైతన్యానంద సరస్వతి ఈయన పైన ఢిల్లీలో అక్కడ చదువుకునే ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునే విద్యార్థులందరూ చాలా మంది పోలీస్ కేసు పెట్టారు. ఆయన సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నాడని, ఫిజికల్ కాంటాక్ట్ కోసం ట్రై చేస్తున్నాడని, వాట్సాప్‌కి మెసేజెస్ పంపడం ఇవన్నీ చేసి అమ్మాయిలను అబ్యూజ్ చేస్తున్నాడని చెప్పి దానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దాంతో శారదా పీఠం ఏదైతే ఉందో ఆయనతో డిస్కనెక్ట్ అయిపోయిందనమాట. ఆయనతో మాకు సంబంధం లేదు, అతను చేసిన పనులతో మాకు సంబంధం లేదని చెప్పి పీఠం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఢిల్లీ పోలీస్ మాత్రం దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, అదేవిధంగా ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఎక్కడైతే సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్స్ వచ్చాయో అక్కడ మల్టిపుల్‌గా వెరిఫికేషన్స్, రైట్స్ చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. దాంతో పాటు ఆ ఇన్స్టిట్యూషన్‌లో ఏదైతే ఢిల్లీలో ఉన్న శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్‌లో ఒక కార్ దొరికిందండి. వోల్వో కార్. ఫోర్జ్డ్ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ ఉన్న వోల్వో కార్ అనమాట. దానికి సంబంధించి ఈ గాడ్ మెన్ ఎవరైతే ఉన్నారో చైతన్యానంద సరస్వతి ఈయన ఈ కారు వాడుతున్నట్టు తెలుస్తుందనమాట. సో దేవుడి పేరు చెప్పి సమాజానికి ఎంతో మంచి చేయొచ్చు, సేవ చేయొచ్చు, ఎంత చేయొచ్చు. కానీ దేవుడి పేరుతో అంటే గాడ్ మెన్ లాగా ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేసుకుని ఇంత నీచమైన పనులు ఎందుకు చేయాలి?